అరిగిన చెప్పులని, చిరిగిన దుస్తుల్ని ఏ విధంగా అయితే బయటపడేస్తామో నిన్ను మోసం చేసే మనుషులను కూడా నీ మనసులోంచి బయటకు విసిరేయ్. అలా కాకుండా నిన్ను మోసం చేసిన వాళ్ల గురించి పదే పదే నువ్వు బాధపడుతుంటే అరిగిపోయిన చెప్పులు మెడలో వేసుకుని, చిరిగిపోయిన దుస్తులు ధరించి తిరిగిన వాడిని ఏ విధంగా పిచ్చివాడు అంటారో, అలా కాకుండా నిన్ను మోసం చేసిన వాళ్ల గురించి పదే పదే నువ్వు బాధపడుతుంటే అరిగిపోయిన చెప్పులు మెడలో వేసుకుని, చిరిగిపోయిన దుస్తులు ధరించి తిరిగిన వాడిని ఏ విధంగా పిచ్చివాడు అంటారో అదేవిధంగా పదే పదే నిన్ను మోసం చేసిన వాళ్ల గురించి ఆలోచిస్తే నిన్ను కూడా పిచ్చివాడే అంటారు. నీకు సంపాదించే అంత వయసు రానప్పుడు అందరూ మనవాళ్లే అనిపిస్తది. సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత నువ్వు ఎవరికైతే ఉపయోగపడతావో వాడే నీ వాడు అనిపిస్తుంది. నిన్ను ఈరోజు కాదనుకున్న వాళ్ళు రేపు ఏదో ఒక రోజు అరెరే ఇలాంటి వాళ్లని ఎందుకు వదిలేసుకున్నాను అని బాధపడేలాగా బ్రతుకు. ఆ రోజు నేను వదిలేసుకుని చాలా మంచి పనిచేశాను అనే విధంగా బ్రతక్కు. నీ గురించి నీ వెనకాల రకరకాలుగా మాట్లాడుకునేవాళ్లని అసలు పట్టించుకోకు. వాళ్ళు అలా మాట్లాడకుండా ఆపడం నీ వల్ల కాదు. వాళ్ల విలువైన సమయాన్ని నీ గురించి మాట్లాడుకోవడానికి వృధా చేసుకోవడం మంచిది కాదు అన్న ఇంగిత జ్ఞానం వాళ్లకు లేనప్పుడు నువ్వు మాత్రం ఏమి చేస్తావు? అయినా నీ గురించి ఎవరు ఏమి చెప్పుకుంటున్నారో వాళ్ళు కాదు నీకు శత్రువులు. ఆ విషయాలన్నీ నీ దగ్గరకు చేరవేస్తాడు చూడు. వాడే నీ అసలైన శత్రువు. వాడెవడో ఏదో చెప్పుకుంటున్నాడని నీ లక్ష్యాన్ని ఆపేసుకుంటే నీ కన్నా మూర్ఖుడు మరొకడు ఉండడు. ఎందుకంటే ఒకడు ఎదుగుతుంటే వాణ్ణి ఆపడానికి 100 మంది ప్రయత్నిస్తారు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ. చెప్పేవాడికి దూరంగా ఉండు. గతంలో జరిగిన దాని గురించి నువ్వు ఇంకా బాధపడుతున్నావు అంటే అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావు అని అర్థం. మరి రాబోయే కాలంలో బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు గొప్పవై ఉండాలి.